హాయ్ ఆల్, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నాకు హనుమ అంటే చాలా 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 ఇష్టం. అందుకే తెల్లవారుజామునే లేచి స్నానం చేసుకొని ఆకులన్నిటినీ ఒక మాలగా గుచ్చుకొని గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చాను. హనుమ గురించి ఎంత చెప్పినా తక్కువే, కానీ రీసెంట్గా నేను విన్న కథలో చాగంటి గారు చెప్పిన ఒక గూస్ బంప్స్ వచ్చే కథ ఒకటి మీతో షేర్ చేసుకోవాలని ఉంది. రావణ యుద్ధం జరిగే సమయంలో ఒకసారి ఇంద్రజిత్ బాణాలు వేసి ప్రతి ఒక్కరి శరీరంలో బాణాలు దిగిపోయాయంట. అప్పుడు విభీషణుడు జాంబవంతుడి దగ్గరికి వెళ్ళి తాత కుశలమా అని అడిగితే అప్పుడు జాంబవంతుడు హనుమ కుశలమా అని అడిగాడంట. విభీషణుడు ఆశ్చర్యంతో అదేంటి తాత, రామలక్ష్మణులు కుశలమా అని అడగాల్సింది పోయి హనుమ కుశలమా అని అడుగుతున్నావు, పొరపాటు పడ్డావా అన్నాడంట. అప్పుడు విభీషణుడు ఇలా అన్నాడంట, హనుమ ప్రాణాలతో గాని ఉన్నాడా మనం అందరము ఉన్నట్టే, హనుమ గాని మరణించారా మనం అందరం బ్రతికున్నా చచ్చిపోయినట్టే, ఒకవేళ మనందరం చచ్చిపోయి హనుమ ఒక్కడు బ్రతికుంటే మనందరం బతికినట్టే, బ్రతికించేస్తాడు అన్నాడంట. అంటే హనుమ ఎక్కడ ఉంటాడో అక్కడ ప్రాణాలు నిలబడతాయి. ఈ ఒక్క మాట వినగానే నాకు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి. నాకు హనుమాన్ అనే పేరు వినగానే మనసంతా సంతోషం అవుతుంది. అది ఎందుకు నాకు కూడా తెలియదు. అందుకే నా బాబుకు హనుమాన్ అని పేరు పెట్టాలి అని అనుకున్నా. కానీ తర్వాత హనుమ ఎక్కడైతే ఉంటాడు అని రీసెర్చ్ చేసి తెలుసుకుంటే రామనామం ఎక్కడ వినబడుతుందో అక్కడ హనుమ ఉంటాడు అని తెలిసింది. అందుకే నా కొడుక్కి రామ అని పేరు పెట్టుకున్నా. ఎప్పుడు నా కొడుకు దగ్గర హనుమంతుడు తోడుండి ధైర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, మనందరి మీద హనుమ దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.